అన్నమలై తమిళనాడులో బీజేపీ గ్రాఫ్ పెంచిన నాయకుడు. గతంలో 3% ఉన్న ఓటు బ్యాంకును 11%కి పెంచిన నేత. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీఏ కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. అటు అన్నమలై సైతం కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఓడినా తమిళనాడులో తమ బలం పెరిగిందన్న ధీమా బీజేపీ వర్గాల్లో నెలకొంది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రకటించారు. ఈ క్రమంలో అన్నమలైకు కేంద్ర మంత్రి పదవి ఖాయమనే చర్చ ఊపందుకుంది. గతంలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వారికి కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులను అధిష్టానం కట్టబెట్టింది. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన ఇలా గణేశన్, సిపి రాధాకృష్ణన్, తమిళసైలను గవర్నర్లుగా నియమించడంతో పాటు 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్ మురుగన్కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఇదే తరహాలో ప్రస్తుతం పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన అన్నమలైకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని బీజేపీలోని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అన్నమలై పార్టీ అధ్యక్షుడు అయ్యే వరకు తమిళనాడులో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే అన్న వాదనలున్నాయి. అన్నమలై వచ్చాక బీజేపీకి మంచి ఊపు వచ్చిందనే అభిప్రాయాలున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే తన మాటలు, పనితనంతో అన్నమలై దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు అన్నమలై సైతం బీజేపీ పెద్దలతో మంత్రి పదవిపై మంత్రాలు సాగిస్తున్నారు. మరోవైపు అన్నమలై వ్యాఖ్యల తీరుతోనే అన్నాడీఎంకేకు దూరమయ్యామని, కలిసికట్టుగా పనిచేస్తుంటే కనీస స్థానాల్లో గెలుపొందేవాళ్ళమని పలువురు బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుండటం విశేషం. అన్నాడీఎంకే సైతం అన్నమలైపై పలు విమర్శలు గుప్పించింది. అన్నమలై వల్లే తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని ఆరోపించింది. కలిసి పోటీ చేస్తే సగం సీట్ల కంటే ఎక్కువ సాధించేవాళ్ళమని అభిప్రాయపడింది. ఈ క్రమంలో అన్నమలైకి కేంద్ర పదవి వస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.